Government Degree and PG, Arts and Commerce College, Co-Education, Nagar Karnool District. Welcome to Department of Economics. Today we are discussing about BA first year, second semester, మ్యాక్రోఎకనామిక్స్ సంబంధించినటువంటి సిలబస్లో ఫంక్షన్స్ ఆఫ్ మనీ గురించి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి టాపిక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మనీ? మనీ ఈజ్ ఎనీ గుడ్ దట్ ఈస్ వైడ్లీ యూజ్డ్, general accepted in transaction involving the transfer of goods and services from one person to another person. Here is function of money, medium of exchange. ద్రవ్యం అనేది ఏదైనా ఒక వస్తువు కావచ్చు. దాన్ని విశాలంగా ప్రజలందరూ ఒప్పుకొని వ్యవహారాలను కొనసాగించుకునేందుకు బదిలీ చేసేటువంటి ఏ వస్తువైనా ద్రవ్యమే. మరి ఇక్కడ మానవుడు కనుక్కున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సాధనం ద్రవ్యం. ద్రవ్యం కేంద్రంగా అర్థశాస్త్రం అనేది అభివృద్ధి చెందింది. ఆ ద్రవ్యాన్ని వదులుకోలేనంతగా మానవాళికి అలవాటుగా మారింది. వాస్తవానికి ఈనాటి ఆర్థిక వ్యవస్థ ద్రవ్య ఆర్థిక వ్యవస్థగా మనం వివరించవచ్చు. వస్తుత్పత్తి పెద్ద ఎత్తున సాగించడానికి, వివిధ రకాలైన వాణిజ్యపరమైన లావాదేవీలని విస్తృతపరచడానికి ద్రవ్యం ఎంతో తోడ్పడుతుంది. ప్రతి శాస్త్రంలో ఒక నూతన కల్పన అనేది చోటు చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, విజ్ఞాన శాస్త్రంలో నిప్పు, యాంత్రిక శాస్త్రంలో చక్రం, రాజనీతి శాస్త్రంలో ఓటు, అలాగే అర్థశాస్త్రంలో ద్రవ్యం అనేది మానవుడు కనుక్కున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సాధనం. ఆ ద్రవ్యం కనుక్కోవడం ద్వారా వ్యవహారాలు అనేవి సులభంగా కొనసాగడానికి అవకాశం ఏర్పడింది. మరి ద్రవ్యం లేకముందే వ్యవహారాలు కొనసాగలేదా అంటే వస్తు మార్పిడి ద్వారా నిర్వహించబడ్డాయి. అయితే ఈ వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించేందుకోసం గాను ఎవరో ఒక సోమరి మేధావి ద్రవ్యాన్ని కనుగొన్నాడని చెప్పేసి చెప్తుంటారు. మరి అలాంటి ద్రవ్యం యొక్క పుట్టుపూర్వోత్తరాలని పరిశీలించినట్టయితే ఫస్ట్ ద్రవ్యం అంటే ఏంది? ఈ ద్రవ్యం అనే లాటిన్ పదము మానెటా నుంచి వచ్చింది. రోమన్ నాగరికత కాలంలో రోమన్ దేవత మానెల ఆలయంలో ద్రవ్యాన్ని ముద్రించేవారు. వివిధ సమాజాలలో వివిధ కాలాలలో విభిన్న వస్తువులు ద్రవ్యంగా చలామణి అయ్యాయి. ప్రాచీన కాలంలో జంతు చర్మాలు, ధాన్యము, పండ్లు మొదలైనటువంటి వస్తురూప ద్రవ్యం ఉపయోగించారు. నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత బంగారం, వెండి నాణాలు లోహద్రవ్యంగా వాడారు. ఆ తర్వాత కాలంలో కాగిత ద్రవ్యాన్ని ఉపయోగించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక కాలంలో చెక్కులు, డ్రాఫ్టుల రూపంలో బ్యాంకు ద్రవ్యం ఉపయోగిస్తున్నారు. ప్రజెంట్గా తీసుకుంటే ప్లాస్టిక్ ద్రవ్యము, ఎలక్ట్రానిక్ ద్రవ్యం కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపయోగిస్తున్నారు. మరి ఈ ద్రవ్యానికి సంబంధించినటువంటి నిర్వచనాలను మనం అబ్జర్వ్ చేసినట్టయితే ముఖ్యంగా నలుగురు ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలను మనం ఇక్కడ చూడవచ్చు. 1 క్రౌథర్, 2 ఎఫ్ఏ వాకర్, 3 రాబర్ట్సన్, 4 జేఎం కీన్స్. క్రౌథర్ ఏమంటున్నాడు అంటే వినిమయ సాధారణంగా అందరూ అంగీకరించేది, అంతేకాకుండా విలువ కులమానంగా ఉపయోగపడేది ఏదైనా ద్రవ్యం అని చెప్పేసి పేర్కొంటాడు క్రౌథర్.
తర్వాత ఎఫ్ఏ వాకర్ ఏమంటున్నాడు, ద్రవ్యం ఏ పని అయితే చేస్తుందో అదే ద్రవ్యం అని చెప్పేసి నిర్వచించాడు. అంటే ద్రవ్యంగా పనిచేసేది ద్రవ్యం. నెక్స్ట్ రాబర్ట్సన్ ఏమంటున్నాడు అంటే, వస్తు క్రయ విక్రయ చెల్లింపుల్లో ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జనామోదం పొందిందే ద్రవ్యం అని చెప్పేసి రాబర్ట్సన్ నిర్వచించాడు. ఇకపోతే జేఎం కీన్స్ అభిప్రాయ ప్రకారము దేనిని చెల్లించడం వల్ల రుణ ఒప్పందాల ధర ఒప్పందాలు పరిష్కారం అవుతాయో, దీనిని సాధారణ కొనుగోలు శక్తి నిల్వ చేయడం అవుతుందో అదే ద్రవ్యం అని చెప్పేసి కీన్స్ నిర్వచించాడు. అయితే మరి ఇక్కడ ఈ ద్రవ్యాన్ని నిర్వర్తించేటువంటి విధులు ఏంటి అనే దానికి సంబంధించి మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ ఒక చార్ట్ రూపంలో దీన్ని వివరిద్దాం. ఫస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ మనీలో ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ ఫంక్షన్స్, సెకండ్ వన్ ఈజ్ సెకండరీ ఫంక్షన్స్, థర్డ్ వన్ ఈజ్ కాంటింజెంట్ ఫంక్షన్స్. ప్రాథమిక విధులు, గౌణ విధులు, అనుషంగిక విధులు అని చెప్పేసి 3 భాగాలుగా వర్గీకరణ చేశారు. మళ్ళీ ప్రాథమిక విధుల్లో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ, వినిమయ మాధ్యమం, విలువల కొలమానం అని చెప్పేసి 2 రకాలుగా వర్గీకరించారు. తర్వాత ఈ గౌణ విధులు లేదా ద్వితీయ శ్రేణి విధుల్లో స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్, స్టోర్ ఆఫ్ వాల్యూ, ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ, భవిష్యత్తు చెల్లింపుల కొలమానము, విలువ నిధి, బదిలీ వాల్యూ అని చెప్పేసి 3టిని ద్వితీయ శ్రేణి విధులు లేదా గౌణ విధులుగా పేర్కొంటాం. తర్వాత కాంటింజెంట్ ఫంక్షన్స్ మీన్స్ అనుషంగిక విధుల్లో బేసిస్ ఆఫ్ క్రెడిట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సోషల్ ఇన్కమ్, జనరల్ ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్, మ్యాక్సిమం బెనిఫిట్, ఇవి ఒక 4 భాగాలుగా వర్గీకరణ చేయబడ్డాయి. మరి వీటి గురించి ఒక్కొక్క దాన్ని మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ ప్రాథమిక విధులు. మనీ యాజ్ ఏ యూనిట్ ఆఫ్ వాల్యూ, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్, స్టోర్ ఆఫ్ వాల్యూ. దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ మనీ. ఫస్ట్ మనీ యాజ్ యూనిట్ ఆఫ్ వాల్యూ. Money measures the value of various goods and services which are produced in an economy. Money works as unit of value or standard of value. Money works as common measure of value by expressing exchange value of all goods and services in money in the exchange market. మరి ఇక్కడ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మనీ ఫెసిలిటేట్స్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఎగ్జాంపుల్, ప్రొడ్యూసర్స్ సెల్స్ దేర్ గూడ్స్ టు ది హోల్సేలర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. హోల్సేలర్స్ సెల్ ది సేమ్ గూడ్స్ టు ది కన్జ్యూమర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్. Modern economic setup is based on credit. Credit is paid in the form of money only. Money, besides being the basis of current transactions, is also the basis of deferred payments. Only money is such a commodity in whose form accounts of deferred payments can be maintained in such as a way so that both creditors and debitors do not stand to lose. Store of value. It was virtually impossible to store surplus under barter economy. The discovery of money
has removed this difficulty. With the help of money, people can store surplus purchasing power and use it whenever they want. Saving in money is not only secure, but its possibility of being destroyed is very less. Besides, it can be used whenever needed. Money has become the only basis of promoting capital formation. ఈ విధంగా ద్రవ్య విధులని ప్రాథమిక విధులు, గౌణ విధులు, కాంటింజెంట్ విధులు అని చెప్పేసి 3 రకాలుగా వర్గీకరణ చేసుకుంటాం స్థూలంగా. ప్రాథమిక విధుల్లో వినిమయ మాధ్యమం అంటే అది ద్రవ్యం యొక్క అతి ముఖ్యమైనటువంటి విధి. ద్రవ్యం వినిమయ మాధ్యమంగాను చెల్లింపుల ప్రమాణంగాను పనిచేస్తుంది. ఒక వస్తువుని మరొక వస్తువు మార్పిడి చేయడానికి బదులుగా ఆ వస్తువుని ద్రవ్యానికి అమ్మిన ఆ విధంగా వచ్చినటువంటి ద్రవ్యంతో మరొక వస్తువును కొంటాం. దీనివల్ల వస్తు మార్పిడి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధాన ఇబ్బందులు తొలగిపోతాయి. అంటే కొనుగోలుదారులకు, అమ్మకందారులకి ద్రవ్యం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వ్యవసాయదారుడు పంట పండిస్తున్నాడు. పంటని వ్యవసాయ మార్కెట్లో అమ్మేసి ద్రవ్యం పొందుతాడు. ఆ ద్రవ్యాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇతర మార్కెట్లో తనకు కావలసినటువంటి వస్తువులని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ద్రవ్యం అనేది వినిమయ మాధ్యమంగా పనిచేస్తుంది, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ విలువ కొలమానం, మెజర్ ఆఫ్ వాల్యూ. మరి అన్ని వస్తువులని, సేవలని ద్రవ్యంతో కొలవచ్చు. దూరాన్ని కొలవడానికి మీటర్సు, కిలోమీటర్సు, బరువును కొలవడానికి కిలోగ్రాములు, ద్రవ పదార్థాలను కొలవడానికి లీటర్సు ఉపయోగించినట్లే వస్తువు విలువని ద్రవ్యంలో కొలుస్తారు. దీన్ని ధర అంటారు. ద్రవ్యం అనేది ఒక కొలబద్ద లాంటిది. ద్రవ్యం అనేది మూల్య కొలమానంగా వ్యవహరించడం వల్ల ధర యంత్రాంగం అనేది ఏర్పడింది. ఈ విధంగా వినిమయ మాధ్యమం, విలువల కొలమానం అని చెప్పేసి 2 విధులని ప్రాథమిక విధులుగా పేర్కొంటాం. తర్వాత గౌణ విధులు లేదా ద్వితీయ విధులు లేదా ఉత్పన్న విధులు అని చెప్పేసి ఇందులో 3 ఉన్నాయి. ఒకటి విలువ నిధి, స్టోర్ ఆఫ్ వాల్యూ. 2 వాయిదా చెల్లింపుల ప్రమాణం, స్టాండ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్, విలువ బదిలీ. ఫస్ట్ స్టోర్ ఆఫ్ వాల్యూ తీసుకున్నట్టయితే కీన్స్ అభిప్రాయంలో ద్రవ్యం నెరవేర్చే ఈ విధికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. భవిష్యత్తులోని అవసరాలకు ఆదాయంలో కొద్ది భాగాన్ని పొదుపుగా దాచుకుంటారు. వస్తు రూపంలో ధాన్యం భవిష్యత్తు కోసం దాచుకోవడం అనేది కుదరదు. ఎందుకంటే కొంతకాలానికి వస్తువు చెడిపోతుంది. అదే ద్రవ్యాన్ని దాచుకోవడం అనేది సులభం. ద్రవ్యాన్ని దాచుకోవడం అంటే కొనుగోలు శక్తిని నిల్వ చేయడమే అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత వాయిదా చెల్లింపుల ప్రమాణం, స్టాండ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్. ద్రవ్యం విలువను కొనడానికి కాక రుణాలు లెక్కించడానికి, ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. రుణాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ద్రవ్యం సాధనంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత విలువని భవిష్యత్తులో విలువని ద్రవ్యం ముడివేస్తుంది. ద్రవ్యం లేకపోతే పరపతి మార్కెట్, మూలధన మార్కెట్ రూపొంది ఉండేవి కావు. ఆధునిక సమాజంలో వ్యవహారాలన్నీ అరువు మీదనే జరుగుతుంటాయి. నెక్స్ట్ స్టోర్ ఆఫ్ వాల్యూ, విలువ బదిలీ. విలువ బదిలీ అన్నప్పుడు ఒక వస్తువు దగ్గర నుంచి మరో దగ్గరికి, ఒక వస్తువు ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి లేదా ఒక వ్యక్తి మాదిరి, అంటే విలువ ఒక చోటు నుండి మరొక చోటుకి బదిలీ కావడమే దీనికి ద్రవ్యం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అంటే వినియోగదారులు తమకున్నటువంటి భూమి, భవనాలు ద్రవ్యంగా మార్చుకుని
వేరొక చోట మళ్ళీ వాటిని సమకూర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా విలువ అనేది వాయిదా చెల్లింపుల ప్రమాణము, విలువ బదిలీ అని చెప్పేసి ఈ మూడు విధులని గౌణ విధులు లేదా ద్వితీయ విధులు లేదా ఉత్పన్న విధులు అని చెప్పేసి పేర్కొంటాం. మరి స్టాండర్డ్ ఆఫ్ వాల్యూ అనేది మనీ ఈజ్ ఏ కామన్ డినామినేషన్ ఇన్ విచ్ ది relative value of goods and services can be expressed. A job that pays at $2 an hour would be nearly impossible to fill, while one paying $50 an hour would be swamped with application. తర్వాత మనీ యాజ్ ఏ యూనిట్ ఆఫ్ అకౌంట్. Money is used as a common denominator to measure the relative values of goods and services. Without money, we would have to measure the value of goods and services in terms of other goods and services. Money is a useful unit of account only if its value relative to the average of all other prices doesn't change too quickly. స్టాండ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్లో మెనీ కాంట్రాక్ట్స్ ప్రామిస్ టు పే ఫిక్స్డ్ సమ్ ఆఫ్ మనీ వెల్ ఇన్ టు ద ఫ్యూచర్. ఏ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ 30 year కార్పొరేట్ బాండ్స్ అండ్ ఏ 20 year మార్టిగేజ్. స్టాండ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్ వెన్ Dave Winfield signed a 10-year $23 million contract with the New York Yankees in 1980. He really got struck because over the next 10 years the consumer price index went up by almost 59%. Today, when a professional ball player, entertainer, or virtually anyone else signs a long-term contract, she or he is generally protected by an escalator clause, which calls for increased payments to companies compensate for any future inflation. ఇక్కడ ద్రవ్యం యొక్క మరొక విధిలో అనుషంఖ్య విధుల్లో వీటిని కాంటింజెంట్ ఫంక్షన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఒకటి ద్రవ్యత్వం ఆపాదించడం, సమయము, విలువ, నష్టం కాకుండా ఒక ఆస్తిని ఆర్థికేతర మార్చుకోగలిగే ఆస్తులలోకి మార్చడాన్ని ద్రవ్యత్వం లిక్విడిటీ అంటారు. ద్రవ్యానికి ద్రవ్యత్వం అధికంగా ఉంటుంది. అన్ని ఆస్తులని, భూములని ద్రవ్యంలోకి మార్చుకోవచ్చు. నెక్స్ట్ జాతీయ ఆదాయ మదింపు. వస్తు వినిమయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది కష్టం. వివిధ వస్తు సేవలని ద్రవ్య రూపంలోకి మార్చి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. తర్వాత మరొకటి ఆదాయ పంపిణీ. జాతీయ ఆదాయం అనేది వివిధ ఉత్పత్తి కారకాల మధ్య ఏ విధంగా పంపిణీ అయిందో ద్రవ్యం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకుడికి లాభాలు ఏ విధంగా ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ అయిందనే విషయాన్ని ద్రవ్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇతర విధులు. పోతే దైనందిన జీవితంలో ప్రజలు క్రయ విక్రయాల గురించి అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ద్రవ్యం వల్ల నిర్ణయాలు అనేవి తేలికవుతాయి. పోతే మరొక వర్గీకరణ ఏంటంటే పాల్ ఎన్ జింగ్ అనేటువంటి ఆర్థికవేత్త ద్రవ్య విధులని చలన విధులు, నిశ్చల విధులు అని చెప్పేసి 2 భాగాలుగా వర్గీకరణ చేశాడు. వినిమయ మాధ్యమము,
విలువల కొలమానము, విలువ నిధి, వాయిదా చెల్లింపుల ప్రమాణము, ఇవి నిశ్చల విధులైతే మిగతావన్నీ చలన విధులు అని చెప్పేసి పేర్కొంటాడు పాలైన్ జింగ్. ఈ విధంగా ద్రవ్యం అనేది మానవుడి యొక్క నిజ జీవితంలో, దైనందిన జీవితంలో విడదీయరానంతటి అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకొని ద్రవ్య వ్యవహారాలు అనేవి సులభంగా కొనసాగడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అలాంటి ఈ ద్రవ్యం ఆవిర్భావానికి ముందు వస్తు మార్పిడి వ్యవస్థ అమల్లో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి చోటు చేసుకున్నాయి. ఆ ఇబ్బందులని అధిగమించేందుకోసం గాను ఈ ద్రవ్యాన్ని కనుక్కోవడం అనేది జరిగింది. ఎవరు కనుక్కున్నారనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ ఎవరో ఒక సోమరి మేధావి ద్రవ్యాన్ని కనుక్కున్నాడనే విషయాన్ని మాత్రం మనం చెప్పుకోవచ్చు. మరి మరొకసారి బ్రీఫ్గా చూసినట్టయితే ద్రవ్యం అనే పదం లాటిన్ పదం మానటా నుంచి వచ్చింది. రోమన్ నాగరికత కాలంలో రోమన్ దేవత మానేల ఆలయంలో ద్రవ్యాన్ని ముద్రించేవారు కాబట్టి అందుకే దాన్ని మనీ అని చెప్పేసి వచ్చిందని చెప్పేసి చెప్తుంటారు. వివిధ సమాజాలలో వివిధ కాలంలో విభిన్న వస్తువులు అనేవి ద్రవ్యంగా చలామణి అయ్యాయి. ప్రాచీన కాలంలో జంతువుల యొక్క చర్మాలు, ధాన్యము, పండ్లు, గాలాలు, గోళాలు, దంతాలు, పొగాకు, వస్త్రాలు కూడా ద్రవ్యంగా ఉపయోగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనిలో వస్తురూప ద్రవ్యము, లోహ ద్రవ్యము, కాగితపు ద్రవ్యము, తర్వాత బ్యాంకు ద్రవ్యము, ప్రజెంట్గా ప్లాస్టిక్ ద్రవ్యం ఆర్ ఎలక్ట్రానిక్ ద్రవ్యం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ద్రవ్యాన్ని చాలామంది ఆర్థికవేత్తలు నిర్వచించడం జరిగింది. దానిలో ద్రవ్య విధానాన్ని ఆధారంగా తీసుకొని క్రౌథర్ వినిమయ సాధారణంగా అందరూ అంగీకరించేది, అంతేకాకుండా విలువల కులమానంగా ఉపయోగపడేది ఏదైనా ద్రవ్యమే అని చెప్పేసి క్రౌథర్ పేర్కొన్నాడు. తర్వాత ఎఫ్ఏ వాకర్ అనే ఆర్థికవేత్త ద్రవ్యంగా పనిచేసేది ద్రవ్యం అని చెప్పేసి పేర్కొన్నాడు. అంటే ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం. తర్వాత రాబర్ట్సన్ అనే ఆర్థికవేత్త వస్తు క్రయ విక్రయ చెల్లింపుల్లో ఇతర వ్యవహారాల పరిష్కారాల్లో అధికంగా జనామోదం పొందినటువంటిది ఏ వస్తువు అయినా కూడా ద్రవ్యమే అని చెప్పేసి పేర్కొన్నాడు. అట్లాగే నెక్స్ట్ కీన్స్ దేనిని చెల్లించడం వల్ల రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలు పరిష్కారం అవుతాయో దాన్ని సాధారణ కొనుగోలు శక్తి విలువ నిల్వ చేయడం అవుతుందో అదే ద్రవ్యం అని చెప్పేసి కీన్స్ పేర్కొన్నాడు. అంటే విధంగా క్రౌథర్, వాకర్, రాబర్ట్సన్, కీన్స్ నిర్వచనాలు అనేవి పరిశీలించినప్పుడు ద్రవ్యం ముఖ్యంగా నిర్వర్తించే విధానాన్ని స్థూలంగా 3 భాగాలుగా పేర్కోవచ్చు. 1 ప్రాథమిక విధులు, 2 గౌణ విధులు, 3 కాంటింజెంట్ విధులు లేదా అనుషంగిక విధులు అని చెప్పేసి. ఇది ప్రాథమిక విధుల్లో వినిమయ మాధ్యమము, విలువల కులమానం, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ. గౌణ విధులు లేదా ద్వితీయ విధులు లేదా ఉత్పన్న విధుల్లో స్టోర్ ఆఫ్ వాల్యూ, స్టాండర్డ్ డిఫర్డ్ పేమెంట్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ అని చెప్పేసి విలువ నిధి, వాయిదా చెల్లింపుల ప్రమాణము, విలువల బదిలీ అని చెప్పేసి 3ని గౌణ విధులుగా పేర్కొంటాం. అనుషంగిక విధుల్లో లేదా కాంటింజెంట్ విధుల్లో ద్రవ్యత్వం ఆపాదించడము, జాతీయ ఆదాయ మదింపు, ఆదాయ పంపిణీ, ఇతర విధులు అని చెప్పేసి 4 రకాలుగా చెప్పుకుంటాం. మరి ప్రాథమిక విధుల్లో వినిమయ మాధ్యమం అంటే ఏంది? ఇది ద్రవ్యం యొక్క అతి ముఖ్యమైనటువంటి విధి. ద్రవ్యం వినిమయ మాధ్యమంగాను చెల్లింపుల ప్రమాణంగాను పనిచేస్తుంది. ఒక వస్తువుని మరొక వస్తువుకి మార్పిడి చేయడానికి బదులుగా ఆ వస్తువును ద్రవ్యానికి అమ్మి ఆ విధంగా వచ్చిన ద్రవ్యంతో మరొక వస్తువును కొంటాం.
దీనివల్ల వస్తు మార్పిడి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధాన ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. అంటే కొనుగోలుదారులకి, అమ్మకందారులకి ద్రవ్యం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. తర్వాత విలువ కొలమానం అనేది మెజర్ ఆఫ్ వాల్యూలో అన్ని వస్తువులన్నీ సేవలన్నీ ద్రవ్యంతో కొలవచ్చు. సాధారణంగా మనము ప్రతిదాన్ని కొలిచినట్టుగానే వస్తు సేవలను కూడా ద్రవ్యంతో కొలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దూరాన్ని కొలవడానికి సెంటీమీటర్లు, మీటర్స్, కిలోమీటర్స్ అని చెప్పేసి, బరువులు కొలవడానికి కిలోగ్రాములు, క్వింటాల్స్ అని చెప్పేసి, ద్రవ పదార్థాలు కొలవడానికి లీటర్స్ అని చెప్పేసి ఎలాగైతే కొలుస్తున్నామో అలాగే వస్తువుల యొక్క విలువను కొలవడంలో కూడా ఈ ద్రవ్యం ఉపయోగిస్తాం. దీన్నే ధర అని చెప్పేసి పిలుస్తాం. ద్రవ్యం అనేది ఒక కొలబద్ద లాంటిది. ద్రవ్యం మూల్య కొలమానంగా వ్యవహరించడం వల్ల ధరల యంత్రాంగం ఏర్పడుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఇక గమన విధులు లేదా ద్వితీయ శ్రేణి విధులు, ఉత్పన్న విధుల్లో ఒకటి విలువ నిధి. దీనిలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే కీన్స్ అభిప్రాయ ప్రకారము ద్రవ్యం నెరవేర్చేటువంటి ఈ విధికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. భవిష్యత్తులోని అవసరాల కోసం ఆదాయంలో కొద్ది భాగాన్ని పొదుపుగా దాచుకుంటారు. వస్తు రూపంలో ధాన్యం భవిష్యత్తు కోసం దాచుకోవడం అనేది కష్టం. ఎందుకంటే కొంతకాలానికి వస్తువు చెడిపోతుంది. అదే ద్రవ్యాన్ని దాచుకోవడం అనేది సులభం. ద్రవ్యాన్ని దాచుకోవడం అంటే కొనుగోలు శక్తి నిల్వ చేయడమే. మరి ప్రజలు ఎందుకు ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారనే దానికి కీన్స్ 3 కారణాలు చెప్పాడు. ఒకటి దైనందిన వ్యవహారాల కోసం, 2 భవిష్యత్తు అవసరాల కోసం, 3 సటా వ్యాపారం లేదా అంచనా వ్యాపారం కోసం అని చెప్పేసి. ట్రాన్సాక్షన్స్, ప్రికాషన్స్, స్పెక్యులేటివ్ మోటివ్స్ అని చెప్పేసి 3 ఉద్దేశాల కోసం ప్రజలు ద్రవ్యాన్ని నగదుగా కోరుకోవడం అనేది, డిమాండ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి పేర్కొంటాడు కీన్స్. ఇక వాయిదా చెల్లింపుల ప్రమాణం, స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్లో ద్రవ్యం విలువని కొలవడానికే కాక రుణాలు లెక్కించడానికి, రుణాలు ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి రుణాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ద్రవ్యం సాధనంగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రస్తుత విలువని, భవిష్యత్తులో విలువని ద్రవ్యం ముడివేస్తుంది. ద్రవ్యం లేకపోతే పరపతి మార్కెట్లో మూలధన మార్కెట్ రూపొంది ఉండేది కాదు. ఆధునిక సమాజంలో వ్యవహారాలన్నీ అరువు మీదనే జరుగుతున్నాయి. ఇకపోతే విలువ బదిలీ. ఒక వస్తువుని ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి లేదా ఒక వ్యక్తి మాదిరి అంటే విలువ ఒక చోటు నుండి మరొక చోటుకి బదిలీ కావడమే దీనికోసం ఒక ద్రవ్యం సాధనంగా ఉపయోగపడుతుంది. ఇక అనుషంగిక విధులు లేదా కాంటింజెంట్ విధుల విషయానికి వస్తే ద్రవ్యత్వం ఆపాదించడం అంటే సమయము, విలువ, నష్టం కాకుండా ఒక ఆస్తిని ఇతర ఆర్థికేతర రూపంలోకి మార్చుకోగలిగే ఆస్తులలోకి మార్చడాన్ని ద్రవ్యత్వం, లిక్విడిటీ అంటారు. ద్రవ్యానికి అనేది ద్రవ్యత్వం అధికంగా ఉంది కాబట్టి ప్రజలు ద్రవ్యాన్ని కోరుకుంటారు. అన్ని ఆస్తులని, భూములని ద్రవ్యంలోకి మార్చుకోవచ్చు. జాతీయ ఆదాయ మదింపు రెండవది. మరి వస్తు వినిమయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది కష్టం. వివిధ వస్తు సేవలని ద్రవ్య రూపంలోకి మార్చి జాతీయ ఆదాయం అంచనా వేయడం అనేది జరుగుతుంది. అట్లాగే అనుషంగిక విధుల్లో మరొకటి ఆదాయ పంపిణీ. జాతీయ ఆదాయం అనేది వివిధ ఉత్పత్తి కారకాల మధ్య భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అని చెప్పేసి ఆయా కారకాల మధ్య బాటకము, వేతనాలు, వడ్డీ, లాభం లేదా నష్టం అనేది ఏ విధంగా పంపిణీ అయిందనే విషయాన్ని ద్రవ్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే ఇతర విధుల్లో మరి మానవిక దైనందిన జీవితంలో ప్రజలు క్రయ విక్రయాల గురించి అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
మరి అమ్మకాలు కొనుగోలు జరిగేటప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల భవిష్యత్తులో వాటి యొక్క ధరలు ఏ విధంగా నిర్ణయం అవుతాయని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ద్రవ్యం వల్ల నిర్ణయాలు అనేవి తేలికవుతాయి. ఇకపోతే ద్రవ్య విధులని నిశ్చల విధులు, చలన విధులు అని చెప్పేసి రెండు భాగాలుగా పాల్ జింగ్ అనే ఆర్థికవేత్త విభజించాడు. మనం ఇందాక చెప్పుకున్నటువంటి వినిమయ మాధ్యమము, విలువల కులమానము, విలువ నిధి, వాయిదా చెల్లింపుల ప్రమాణం అనేవి నిశ్చల విధులుగా పేర్కొంటే మిగతా విధులన్నీ కూడా చలన విధులుగా పేర్కొనడం జరిగింది పాల్ జింగ్ అనేటువంటి ఆర్థికవేత్త అభిప్రాయ ప్రకారం. ఈ విధంగా ద్రవ్యం అంటే ఏంది, ద్రవ్యం యొక్క విధులు ఏంటి అనే విషయాలని క్షుణ్ణంగా ఈరోజు క్లాసులో మనం చెప్పుకోవడం జరిగింది. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి BA ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ సెమిస్టర్ మ్యాక్రో ఎకనామిక్స్లో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి మీరు విని చదివి ఎగ్జామ్స్ రాసే విధంగా ప్రిపేర్ కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ద్రవ్యం అంటే ద్రవ్య విధులని వివరించండి, ద్రవ్య విధులని పేర్కొనమని చెప్పేసి క్వశ్చన్ ఇస్తుంటాడు. ఇప్పుడు మీరు డెఫినేషన్ రాయాలి. నెక్స్ట్ ఆ ద్రవ్యాన్ని నిర్వర్తించేటువంటి విధుల గురించి నేను ఇందాక చెప్పినట్టు చార్ట్ వేయడం, ఆ చార్ట్ను ఆధారంగా తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చేయాలి. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి మీరు దీన్ని కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉండండి.